దమ్ బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. మనమైతే బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేయాలి. కేజీన్నర చికెన్ కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ బియ్యంతో కూడా చేయొచ్చు, ఏం కాదు. 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. కింద అడగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. మీరు చికెన్ అంటే ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెష్ గా కేజీన్నర చికెన్ ని కడిగేసి ఒక బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట తీసుకోకుండా మనమే ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీలోకి. ఇంకా 5 పచ్చిమిర్చిని కట్ చేశాను, అందులో నిమ్మకాయ కూడా. ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు, కేజీన్నర చికెన్ ని బౌల్లోకి తీసుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెం ఒకేసారి వేయాల్సిన పదార్థాలు: ఇలాచి, అనస పువ్వు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, షాజీరా, తగినంత కారం, చిటికెడు పసుపు, తగినంత దాల్చిన చెక్క, లవంగాయలు, కొంచెం జీలకర్ర, మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీలోకి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 నిమ్మకాయ కట్ చేసుకున్నది రసం వేయాలి, ఒక పెరుగు ప్యాకెట్, చిటికెడు పసుపు, 4 టేబుల్ స్పూన్ మంచి నూనె, కారం, కల్లుప్పు తగినంత వేసుకుని మంచిగా తిప్పాలి. స్పూన్తో కాకుండా మన చేతితో తిప్పితే ప్రతి ఒక్క ముక్కకు పట్టిద్ది. మనం చికెన్లో వేసిన బిర్యానీ మసాలా ఇవన్నీ మంచిగా పట్టి ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని పక్కన పెట్టేసేయాలి సైడ్కి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ రెసిపీతో వచ్చేస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చింది. అప్పుడు మీరు ఏ వీడియో మిస్ కాకుండా చూస్తారు. మన ఛానల్లో తక్కువ ఐటమ్స్ తోటి టేస్టీ ఫుడ్, క్రిస్పీ ఫుడ్ ఎలా చేసుకోవాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీరు ఆర్డర్ చేసుకుని తినడం కన్నా ఒక్కసారి మన చేతుల మీద దమ్ బిర్యానీ చేసుకుని తింటే ఆ తృప్తే వేరుంటది కదా. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి న్యూ ఇయర్ కి. నాలాగా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీరు వారానికి వచ్చేసి ఎన్నిసార్లు బిర్యానీ తింటారో నాకు కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ లో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం ఎలాంటి వీడియోస్ తోటి రావాలో కూడా మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. మీరు నాన్ వెజ్ లవర్సా, వెజ్ లవర్సా చెప్పేసేయండి. చికెన్ ని కలుపుకుని హాఫ్ అన్ అవర్ నానపెట్టాం కదా, అది మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మంచిగా ఉడికించుకోవాలి. కింద అడగంటకుండా మనం చూసుకోవాలి. ఇంకా మనం బిర్యానీ చేసేద్దాం, వచ్చేసేయండి. మనం వేరే బౌల్లో ముందుగా నానపెట్టిన బాస్మతి రైస్ ని ఒక 70% ఉడికించుకోవాలి. ఈ వాటర్ లో ఏమేం వేయాలి అంటే ఇలాచి, బిర్యానీ ఆకు, అనస పువ్వు, జాజికాయ, జాపత్రి, షాజీరా, లవంగాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి వాటర్ మరిగేటట్టు చూసుకోవాలి. మనమైతే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. మనం ముందుగా నానపెట్టిన బాస్మతి రైస్ ని ఫ్రెష్ వాటర్ తోటి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద పెట్టిన చికెన్ అయితే ఉడికింది, మనం సపరేట్ గా ఉడికించుకోవాలన్నమాట. అన్నం అయితే మనం 70% ఉడికించుకోవాలి. ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసేయండి. ఇంకా గ్రేవీ కావాలనుకుంటే మీరు సపరేట్ గా గ్రేవీ కూడా బిర్యానీలోకి, దమ్ బిర్యానీలోకి గ్రేవీ కావాలన్న వాళ్ళు సపరేట్ గా వాటర్ పోసుకుని గ్రేవీ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా మనం వాటర్ అయితే మరుగుతుంది, ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నాము. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా వాష్ చేసుకుని స్టవ్ మీద ఉన్న బౌల్లోకి కొంచెం కొంచెం వేసి తిప్పుకోవాలి. హైలో అయితే పెట్టొద్దండి, మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. కింద అడగంటకుండా చూసుకుని తిప్పుతూ ఉండాలి. మనం రైస్ ని మొత్తం ఉడికించొద్దు, ఒక 70% ఉడికించుకోవాలి. మనం అప్పుడప్పుడు రైస్ ఉడికిందా లేదా అని చూస్తూ ఉండాలి. 70%
10% ఉడికినాక మనం వడకట్టుకోవాలి, వాటర్ లేకుండా వేరే బౌల్లోకి తీసుకోవాలి మనం. ఇంకా మనం ఫైనల్గా ముందుగా ఉడికించుకున్న చికెన్ రెడీ అయిపోయి పక్కన ఉంది కదా, ఆ చికెన్ మీదనే ఈ రైస్ మొత్తం వాటర్ లేకుండా వేయాలన్నమాట పైన లేయర్లో. ఈ లేయర్లో వేసినాక కలర్ కావాలనుకుంటే కొంచెం చిటికెడు కలర్ వేసుకోవచ్చు, కలర్ వద్దన్న వాళ్ళు కలర్ని అవాయిడ్ చేసేయండి. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మంచిగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద 10 minutes సిమ్లోనే ఉంచేస్తే మనకు కావాల్సిన దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. న్యూ ఇయర్కి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెసిపీతో వచ్చేస్తాను. ఇదైతే హోటల్ స్టైల్ లాగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ వీడియోస్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ట్రై చేశారనుకుంటున్నాను. హోటల్ లాగా ఉంటుంది ఈ దమ్ బిర్యానీ. సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.